సో ప్రజెంట్ మనతో పాటు మధుబాబు గారు ఉన్నారు, వారిని అడగదాం. సార్, కావలి నియోజకవర్గం ఇప్పుడు ప్రజెంట్ డెవలప్మెంట్ గురించి ఎలా ఉంది సార్ ఓవరాల్గా? ఈ 18 నెలల కాలంలో శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు శాసనసభ్యులు అయిన తర్వాత అభివృద్ధి పరుగులు దోలుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కనకపట్నం ఈయనతోనే కృష్ణారెడ్డి గారితో సాధ్యమనే పరిస్థితులు ఈరోజు కావలి పట్టణ ప్రజలు కానీ నియోజకవర్గ ప్రజలు కానీ ఉన్నారు. ఎందుకంటే వచ్చి రావడంతో ఫస్ట్ అన్నతి కాలంలోనే కావలి కాలువ రైతులకు సంబంధించిన 4 కోట్ల రూపాయలతో 8 సంవత్సరాలుగా చేయని పనిని ఇమీడియట్గా శాంక్షన్ చేయించి ఆ పనిని పూర్తి చేయించి ఈరోజు బ్రహ్మాండంగా రైతులు ఆనందంగా ఉన్నారు. అదేవిధంగా కావలి ఎప్పుడు జరగని ఆ పనులన్నిటిని కూడా తుమ్మలపెంట రోడ్డు అయితే బీచ్ రోడ్డుగా ఉండేది. అది గత పాలకులు అంతకుముందు టైంలో కూడా ఇంచుమించుగా 7-8 సంవత్సరాలుగా పూర్తిగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్న సమయంలో దాన్ని కూడా తుమ్మలపెంట రోడ్డుని పూర్తి చేయించడం జరిగింది. అదేవిధంగా బ్రిడ్జిని కూడా ఫ్లైఓవర్ బ్రిడ్జి అది పూర్తిగా దెబ్బతినిపోయే పరిస్థితి ఉన్న దాంట్లో దాన్ని పునర్నిర్మాణం లాగా చేయించి మళ్ళీ దాన్ని స్ట్రెంథనింగ్ చేసేదానికి చేయటం జరిగింది. అదేవిధంగా మనకి అండర్ పాసులు రైల్వే పరంగా ఇవి కూడా మన ఎమ్మెల్యే గారి టైంలో ఇప్పుడు ఒకటి ఓపెనింగ్కి మొదలు కాబోతున్నాయి. అదేవిధంగా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కానీ అదేవిధంగా ఇంకా మిగతా ఒక 4-5 అండర్ పాసులు కానీ అదేవిధంగా బిట్రగుంట దగ్గర ఫ్లైఓవర్ కానీ ఇవన్నీ కూడా ఆయన ఇప్పుడు టెండర్ రూపంలో ఉండటం, ఈ ప్రాసెస్లన్నీ చేయటం చేసి కళ్ళకు కనిపించే పనులు చాలా వరకు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు అనపగుంట అని చెప్పి మనకి మురికి నీళ్ళన్నీ కూడా అక్కడికి వచ్చి చేరే విధంగా ఉండేది. దాన్ని శుద్ధి చేయించి బయటికి పంపి మళ్ళీ ఆ గుంటని క్లియర్ చేయించి చేయటం జరిగింది. అదేవిధంగా కలుగోలమ్మ గుడి ముందు ఉండే అక్కడ ఆ డ్రైన్ మీద కూడా మనకి ఒక స్లాబ్ని వేయించి దాన్ని పూర్తి చేయించడం జరిగింది. అదేవిధంగా పట్టణానికి సంబంధించిన అన్నీ కూడా నీకు బైపాస్కి కనెక్షన్లు కానీ అదేవిధంగా బైపాస్ని తీసుకురావాలనే ఉద్దేశంతో అవి కానీ పట్టణంలో ఉండే మురికి ప్రాంతాల్లో డ్రైన్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ ఇవన్నీ కూడా ఈ మన 18 నెలల కాలంలో కొన్ని పూర్తయినాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి, కొన్ని రాబోతున్నాయి. ఇవన్నీ కూడా అదేవిధంగా కొండబెట్టకుంట దేవస్థానం ఈరోజు మనకు రాష్ట్రంలోనే చెప్పుకోదగ్గ దేవస్థానం. దానికి ఈ మధ్యకాలంలో అక్కడ ఒక కళ్యాణ మండపం, అదేవిధంగా అక్కడ కోనేరును కూడా పునర్నిర్మాణం, అదేవిధంగా తూర్పు సైడ్ మెట్లు, అదేవిధంగా 4 సైడ్లు గోపురాలు ఇవన్నీ కూడా అంటే పర్యాటక పరంగా కానీ ఆధ్యాత్మిక పరంగా కానీ రోడ్ల పరంగా కానీ ఎంతో అభివృద్ధి కావలి అన్నతి కాలంలోనే 18 నెలల కాలంలో జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా రామాయపట్నం పోర్టు ఈరోజు ప్రారంభ దశకు వచ్చింది. అదేవిధంగా ఎయిర్పోర్టు మనకి రాబోతూ ఉంది. వీటన్నిటికి కూడా ఇండస్ట్రియల్స్ ఇవన్నీ రావటం ఇండస్ట్రియల్ కావలి కనకపట్నం అయ్యేదానికి కృష్ణారెడ్డి గారితోనే సాధ్యమనే పరిస్థితుల్లో ఈరోజు జరుగుతూ ఉన్నాయి. దానికి తోడ్పాటును కూడా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా పైన బీజేపీ మన ప్రధానమంత్రి మోడీ గారు కానీ జనసేన తరపున పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరినీ తోడ్పాటు ఈ కావలి నియోజకవర్గం మీద ఉండి మనకి అభివృద్ధిలో ముందుకు వెళ్తా ఉన్నారని చెప్పి నేను తెలియజేసుకుంటాను. సో చూసారు కదా, కావలి నియోజకవర్గంలో ఎవరైతే కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉన్నారో ప్రతి ఒక్క పని కూడా ప్రజలకు కావాల్సిన ప్రతి ఒక్క సౌకర్యం కూడా వాళ్ళు అందిస్తూ ఉన్నారు. 18 నెలల్లోనే ఏదైతే అభివృద్ధి పనులు ఉన్నాయో అవి ఏవైతే జనాలకి అవసరమైన పనులు ఉన్నాయో రోడ్లు కానివ్వచ్చు, డ్రైనేజీలు కావచ్చు, వీటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి జనాలకి ఖచ్చితంగా అందిస్తున్నారని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇలాంటి మంచి కంటెంట్స్ కోసం, ఇలాంటి ప్రోగ్రామ్స్ కోసం ఖచ్చితంగా మన సాస్ టీవీని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు కూడా ఇలాంటి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి.